Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ కానీ లిరిక్స్ కానీ వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో అలా మీ యొక్క ఫొటోస్ని పిఎన్జీలా పెట్టుకొని మీ యొక్క గర్ల్ ఫ్రెండ్లా పిఎన్జీలా పెట్టుకొని అలా ఫ్రేమ్స్తో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ని కూడా పెట్టుకొని సేమ్ యాక్చురీస్ ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ నుంచి విజిట్ చేయండి. సో వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయస్, ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అని ఇచ్చింది. ఓకే, సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, సపోజ్ నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈజ్వల్ మీద టచ్ చేసి మీ 2 fingers ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ కరెక్ట్గా ఉంది. అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేయండి. నేనైతే ఒక 20 seconds డ్రాగ్ చేసి టిక్ మార్క్ అడిస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అదే ఇమేజ్తో పాటే కలిపి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. అంటే నేను ఒక బార్డర్కు లీఫ్కు సంబంధించిన బార్డర్ లీఫ్ ఇమేజ్ అని ఇచ్చింటే అక్కడ. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి ఆ యొక్క ఇమేజ్ ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా అంటే గర్ల్స్ అంటే మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ సో ఎనీథింగ్ హీరోయిన్ కానీ ఎవరి ఫొటోస్ నేను ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా నేను క్రాప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సేమ్ ఈ ఇమేజ్ని క్రాప్ అనేది చేసి అదే ఇమేజ్ని తీసుకొని అక్కడ 2 frames అయితే ఉన్నాయి. ఓకే, సో ఆ 2 framesకి కరెక్ట్గా మన యొక్క ఫోటోని సెట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా కరెక్ట్ యానిమేషన్లో ఇచ్చేసి ఇంకా మీరు క్లారిటీగా బాగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను సపోజ్కి షాంపుల్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా మీరు బాగా పెట్టుకొని మంచిగా పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ అడిస్తున్నా. సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ సెకండ్ ఇమేజ్ సేమ్ ఆప్షన్ క్రాపింగ్. ఓకే, సేమ్ ఆప్షన్ మళ్ళీ అంటే మనకు మళ్ళీ జూమ్ అవుట్ అండ్ మళ్ళీ కరెక్ట్ యానిమేషన్ ఆ యొక్క ఫ్రేమ్ సెటప్. ఓకే, సేమ్ ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ రైట్ క్లిక్. ఓకే, సో ఈ విధంగా మీరు ఫొటోస్ అయితే బాగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఫొటోస్ ఇంకా బాగా రావాలి అంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ గైస్, మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ పిఎన్జీ లాగా ఉండాలి. మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చా. ఓకే, సో ఆ లింక్ క్లిక్ చేయండి. మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా రిమూవ్ చేసి మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా పెట్టుకోండి. సేమ్ అదే ఇమేజ్ కావాలంటే రొటేట్ మిర్రర్ లింక్ వెళ్ళి మీకు ఎలా కావాలంటే మీరు అలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నేను అనేది ఈ విధంగా ఇచ్చేసి ఇదే ఇమేజ్ని నేను ఇలా పెట్టేసి కొంచెంగా స్క్రోల్ అప్ చేసి ఎండ్ వరకు డ్రాగ్ చేశాను. సేమ్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ అది కూడా మనకు పిఎన్జీ లాగే ఉండాలి. ఓకే, సో ఇంకొక ఇమేజ్ను అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండే కానీ అక్కడ మీ అంటే అక్కడ 2 photos మీరు ఎవరిటైతే యాడ్ చేశారో సేమ్ అదే ఫొటోస్ని ఇంకా ఒక 2 యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో అక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒకటైతే యాడ్ ఇచ్చాను, ఇంకొకటి నేను యాడ్ అయ్యడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఇంకోటైనా యాడ్ చేసుకోవచ్చు లేదా 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన అన్ని ఫొటోస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే,
సపోజ్కి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మళ్ళీ ఈమెయిల్ ఫోటోనే సెలెక్ట్ చేశాను. అదే ఇమేజ్ని కొంచెం క్రాపింగ్లోకి వచ్చేసి ఇలా క్రాప్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఇంకా కొంచెం స్క్రోల్ అప్లో చేసేసి సేమ్ ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఫిదర్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నా ఈ విధంగా ఇచ్చేసి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి టిక్ మార్క్ని అడిగిస్తున్నా. అదే ఇమేజ్ని ఇచ్చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇంకా ఇమేజ్లో ఆ యొక్క గ్యాప్లో పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని అడిగిస్తున్నా. ఇప్పుడు మన యొక్క ఫోటో ఉంటుంది కదా, మన యొక్క ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ మనకు కొంచెం ఇలా పెట్టేసి ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా ముందు స్క్రోల్ చేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క కీ యానిమేషన్లో మనకు చిన్న స్లో మోషన్లో అలా వస్తుంది. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకొకటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లీప్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో అది కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇది ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేసి అంటే లిరిక్స్ కాదు ఆ యొక్క లిప్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో ఆ యొక్క యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేయండి. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క లిరిక్స్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో లిరికల్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది ఒక 30 నుంచి మనకు 40+ నుంచి 55 వరకు అలా పెట్టేసేయండి. ఓకే, సో ఇది కూడా అలా పెట్టేసి ఇదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి నేను కొంచెం అలా జూమ్ తగ్గించేసి ఇక్కడ పెడుతున్నా. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక తీగ అనేది ఇస్తాను, అంటే మనము ఎలా అంటారో దాన్ని ఏమంటారో. సో ఈ విధంగా ఉంటుంది ఆ యొక్క ఏదైతే ఆ యొక్క ట్రీకి సంబంధించిన తీగ. ఓకే, సో ఈ తీగను కూడా నేను ఈ విధంగా నేను డ్రాగ్ అనేది చేసుకొని సో ఇది కూడా కొంచెం రొటేట్ అనేది చేంజ్ చేసుకుంటాను. మీకు ఇష్టం వచ్చిన రొటేట్ మీరైతే చేసుకొని సేమ్ అదే ఇమేజ్ను నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా డ్రాగ్ అనేది చేసి కరెక్ట్ యానిమేషన్లో నేను ఇక్కడ పెట్టేసి దీనికి కూడా కీ యానిమేషన్ అప్లై చేస్తున్నాను. ఓకే, సేమ్ కీ యానిమేషన్ ఇక్కడ ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి అది మనకు రైట్ సైడ్కి వస్తుంది, మన యొక్క ఫోటో ఫ్రంట్ సైడ్కి వస్తుంది. లిరిక్స్ ఇంకా ఆటోమేటిక్గా మనకు ప్లే అవుతుంటాయి. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా వీడియో మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్డే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.